వెరీ గుడ్ మార్నింగ్ వ్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఏబిన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. హనుమంతుడిని చూసి రమ్మంటే లంక కాల్చొచ్చేశాడు, నిప్పంటించేశాడు అని అంటారు. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే కాకినాడ పోర్టులో జరుగుతున్న వ్యవహారాలు, అక్కడ జరుగుతున్న అరాచకాలు, స్మగ్లింగ్, బియ్యం దందా, మాఫియా, ఎవరెవరు సహకరిస్తున్నారు, ఎమ్మెల్యేల పాత్ర ఏమిటి, లేకపోతే జరుగుతున్న అవినీతి అక్రమ దందాకి సంబంధించి తనకి అందిన సమాచారం మేర చూడ్డానికి వెళితే అది ఈ వారం రోజుల్లోనే లంకా దహనం కన్నా వేగంగా నిప్పంటుకుందని చెప్పొచ్చు. దీనికి కారణం నిన్న జరిగినటువంటి కీలక పరిణామాలే రుజువు. కేవలం నిన్న ఒక్కరోజే ఏదైతే ఈ మాఫియాకి సంబంధించి ఆయన కాకినాడ పోర్టు వెళ్లిన తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ, అటు టీడీపీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి, ఇటు వైసీపీ వాళ్ళని అంటాం, వైసీపీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మీ పాత్ర లేదా, మీరు స్టెల్లాని ఎందుకు చెక్ చేస్తున్నారంటే మీరు కెన్స్టార్ నౌకను ఎందుకు చేయట్లేదు. సరే, ఇందులో వైసీపీ పాత్ర, టీడీపీ పాత్ర ఇవన్నీ పక్కన పెడితే ఒక్కసారిగా ఆయన పోర్టుని సందర్శించి జరుగుతున్న వ్యవహారాలపై అసలు మాఫియా గుట్టు రట్టేంటి, అక్కడ డి గ్యాంగ్ అంటే చాలా మంది దాన్ని ద్వారంపూడి గ్యాంగ్ అంటున్నారు. సరే, అది ఎన్ని తేలుస్తారు, నివేదికల తర్వాత వస్తాయి, ఎవరు చేశారు ఏమిటి, దొంగలు దొరుకుతారు అన్న విషయం పక్కన పెడితే ఆయన సేకరించిన సమాచారంతో నిన్న సీఎం చంద్రబాబు గారిని కలవడం జరిగింది. పూర్తి స్థాయిలో ఇందులో ఎమ్మెల్యేల పాత్ర ఏంటి, పోర్టులో జరుగుతున్న వ్యవహారాలేంటి, అవినీతి అధికారుల పాత్ర ఎంత, అసలు ఈ మాఫియా నెట్వర్క్ ఎలా పనిచేస్తోంది, ఎవరెవరు ఎవరికి సహకరిస్తున్నారు, చెక్ పోస్టులు ఎలా దాటుతున్నాయి, గత ప్రభుత్వంలో ఎన్ని టన్నుల బియ్యం మాఫియా చేతుల్లోకి వెళ్లిపోయి ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించారన్నది ఇప్పటికే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ప్రెస్ మీట్లు పెట్టి లాస్ట్ 3 ఏళ్లలో ఎంత జరిగింది, ఎంత దోచుకున్నారు లెక్కలతో సహా చెప్తే, దానికి సంబంధించి అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకున్న సమాచారం మేర చంద్రబాబు గారితో భేటీ అయి పూర్తి సమాచారం అందించడం జరిగింది. దీని తర్వాత ఇమీడియట్ గా డీజీపీ గారిని పిలిపించారు. డీజీపీ గారికి కూడా ఈ వివరాలు అందజేస్తే ఆయన కూడా త్వరలో నివేదిక ఇస్తాను అని అన్నారు. అయితే ఇక్కడ అనేక విషయాలు ఉన్నాయి. కీలకమైన విషయాలు ఏమిటంటే, గత జగన్ ప్రభుత్వ హయాంలో ప్రధానంగా అప్పటి కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ సహాయ సహకారాలతో ఈ దందా ఏ స్థాయిలో చెలరేగిపోయింది, ఆ నెట్వర్క్ ఇప్పటికీ ఎలా కొనసాగుతోంది, దీనికి సహకరిస్తున్న అధికారుల పాత్ర అనేది ఇక్కడ చాలా చాలా కీలకంగా ఉంది. ఇక్కడ 2 టాస్క్లు ఉన్నాయి ప్రభుత్వానికి. ఒకటి, నెట్వర్క్ ఎలా పనిచేస్తోంది, నెట్వర్క్ లో గత ప్రభుత్వంలో వాళ్ళ పాత్ర ఎలా ఉంది, ఇప్పుడు ఎందుకంటే కొంతమంది ప్రజెంట్ ఎమ్మెల్యేల మీద కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వాళ్ళు కూడా ఏమన్నా ఉన్నారా, ఇలా నెట్వర్క్ లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు అన్నది ఛేదించడం ఒక పాత్ర. 2, ఈ ఎగుమతిని అడ్డుకోవడం అనేది ఇంకొక పెద్ద టాస్క్. ఎందుకంటే ఎగుమతిని అడ్డుకోవడం ఎందుకు పెద్ద టాస్క్ అంటున్నాం అనంటే, డైరెక్ట్ గా ఈ రేషన్ బియ్యాన్ని యాజ్ ఇట్ ఈజ్ దాన్ని అదే బస్తాలు పెట్టేసి అలా పంపించారు. దాన్ని కొంచెం బియ్యంలో వేరే మంచి బియ్యంలో కలుపుతారు. ఆ పర్సెంటేజ్ ఆఫ్ రేషన్ బియ్యాన్ని ఎంత కలిపారు అన్నదే తేల్చడం అనేది ఇంకొక పెద్ద టాస్క్. ఎందుకంటే పౌర సరఫరాల శాఖ మంత్రి ఆయన కొన్ని లెక్కలతో చెప్పారు. ఎందుకంటే గత 3 ఏళ్లలో మనం గమనిస్తే 48,000 కోట్ల రూపాయల బియ్యం ఎగుమతి అయింది. అంటే దాదాపుగా 1.3 కోట్ల టన్నుల బియ్యం ఎగుమతి చేసేశారు. కాబట్టి అప్పుడు ఎంత శాతం కలిపారు, ఎందుకంటే ఎగుమతి అయిపోయిన తర్వాత వాటిని మనం పట్టుకోలేం. అయితే ఇక్కడ ప్రభుత్వానికి ఈ నెట్వర్క్ ఛేదించడం, ఎగుమతి అయిపోయిన దాంట్లో ఎవరెవరి పాత్ర ఎలా ఉంది, ఇవన్నీ కనుక్కోవడం, ఇలా చాలా ముఖ్యమైన టాస్కులు ఉన్నాయి. ఇదే కాకుండా ఈ 1000 కోట్ల రేషన్ బియ్యం వ్యవహారంలో కూటమి ముందు కొన్ని అంశాలు ఉన్నాయి. ఏమిటి అంటే, ప్రధానంగా ఇక్కడ మనం చూస్తే ఈ డి గ్యాంగ్ చేతుల్లోనే దాదాపుగా మిల్లులు ఉన్నాయి. ఈ రైస్ మిల్లులన్నిటిలో కూడా వాళ్ళ అనుచరగణం బియ్యాన్నంతా కూడా అక్కడ రైస్ మిల్లులో దాచిన వ్యవహారం కూడా ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా అయింది. ఎందుకంటే మిల్లుల్లో స్టారెక్స్ యంత్రాల ద్వారా పాలిష్ చేసి విదేశాలకు విక్రయిస్తున్నారు. అంటే ఈ స్టారెక్స్ యంత్రాలు ఉన్నటువంటి రైస్ మిల్లుల నెట్వర్క్ ఎంత ఉంది, అక్కడ రిజిస్టర్స్ లో ఏమేమి వస్తున్నాయి, బియ్యాలు ఎలా అవుతున్నాయి, ఇవన్నీ కొంత కనుక్కోవడం ఈజీగానే ఉంటుంది, ఎవరెవరు ఎంత లింక్ అయి ఉన్నారు. ఎందుకంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే భారీ గోదాములు ఉన్నాయి. వందల్లో ఇవన్నీ కూడా ద్వారంపూడి, వారి కుటుంబాలు, వారికి సంబంధించిన అనుచరుల చేతుల్లోనే ఉన్నాయి. ఇవి కాకుండా దాదాపుగా తూర్పుగోదావరి జిల్లాలోనే 350 వరకు రైస్ మిల్లులు ఉన్నాయి. కాబట్టి ఈ నెట్వర్క్ అన్నిటిలో సో బియ్యం ఎలా వచ్చింది, ఎవరెవరు ఎక్కడికి తెచ్చిస్తున్నారు, ఎలా పాలిష్ పడుతున్నారు, ఎన్ని స్టారెక్స్ యంత్రాలు ఉన్నాయి, ఇవి కనుక్కోవడం కొంత ఈజీ. అయితే
వీటితో పాటు పెద్ద టాస్క్ ఏమిటంటే ఎగుమతి అయిపోయిన బియ్యం సంబంధించి కలిపింది ఎంత, అలాగే ఇప్పుడు ఈ నెట్వర్క్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎంత. ఎందుకంటే నిన్న కూడా మనం ప్రెస్ మీట్లు చూసాం, వైసీపీ వాళ్ళు కూడా చాలా సీరియస్గా కొంత టీడీపీ వాళ్ళ మీద ఆరోపిస్తున్నారు, టీడీపీ వాళ్ళేమో అటు ఆరోపిస్తున్నారు. సరే, అటు ఇటు పక్కన పెడితే మొత్తంగా చూస్తే ఎన్నో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. దీనిపై మంత్రివర్గ ఉపసంఘం కూడా భేటీ అయింది. మారిటోరియం బోర్డుని పటిష్టం చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. ప్రత్యేకంగా కాకినాడ పోర్ట్ పరిసరాల్లో కూడా ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి కంప్లైంట్స్ తీసుకోవాలనుకుంటున్నారు. ఎలా అయినా సరే ఇంత జరుగుతున్న తర్వాత నిఘా పెరిగిన నేపథ్యంలో అందరి దృష్టి కాకినాడ పోర్టుపై పడింది కాబట్టి మాఫియా కూడా కొంత మరి తెలివి మీరిపోయింది. వాళ్ళు ఇప్పుడు ఈ స్మగ్లింగ్ని ఎగుమతిని కూడా అందరి దృష్టి కాకినాడ పోర్టు మీద ఉంది కాబట్టి దీన్ని కృష్ణపట్నం పోర్టు గంగవరం పోర్టుకి కొంత మార్చేస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇంకొక ముఖ్యమైన సమాచారం ఏమిటంటే ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో ఇది కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఈ నెట్వర్క్ ఈ మాఫియా చెలరేగిపోయిన వ్యవహారం కాదు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ మాఫియా ఏ స్థాయిలో చెలరేగిపోయారంటే ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా బెదిరింపులు, లేకపోతే అక్కడ వాళ్లతో కూడా ఈ రైస్ మాఫియా టైఅప్ అయిన వ్యవహారం తాజాగా వెలుగు చూస్తోంది. కాకినాడ పోర్టు ద్వారా పశ్చిమ ఆఫ్రికాకు బియ్యం ఎగుమతి చేసేందుకు మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లా లకట్గంజ్కు చెందిన శ్రీరామ్ ఫుడ్ ఇండస్ట్రీస్ యజమాని అనూప్ గోయల్ ని కూడా కాకినాడలో ఈ డి గ్యాంగ్ ఇబ్బంది పెట్టిన విషయం వెలుగు చూసింది. అలాగే దాదాపుగా వీళ్ళందరి ద్వారా కూడా బెదిరించి సమస్య పరిష్కారం కావాలంటే 2.49 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ డి గ్యాంగ్ బెదిరించిన సందర్భం ఉంది. అలాగే ఎగుమతిదారులు, కొంతమంది కీలక ఎగుమతిదారులు అసలు మీరు ఇక్కడ ఎగుమతులు చేయాలి అంటే మాకు ఇంత కప్పం కట్టాలి అని చెప్పి తేల్చిన వ్యవహారం ఇప్పుడు తాజాగా వెలుగు చూస్తోంది. అలాగే ఈ వ్యవహారం విషయంలో నాగపూర్ పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. అంటే గత ప్రభుత్వ హయాంలో ఏ స్థాయిలో చెలరేగిపోయారంటే పక్క రాష్ట్రాల్లో కూడా మనం చేస్తున్న మాఫియా, మనం చేస్తున్న దందాలపై నాగపూర్లో కూడా కేసులు నమోదైపోయినాయి. ఈ విషయం తాజాగా వెలుగు చూసింది. మరి ఇప్పుడు బియ్యం దొంగల భరతం పడతామని అంటున్నారు. మరి ఇందులో చాలా రకాల అంశాలు ఉన్నాయి. నెట్వర్క్ని ఛేదించడం ఒక అంశం, రైస్ మిల్లుల్లో ఎలా దందా జరుగుతుంది పట్టుకోవడం ఒక అంశం, అలాగే ఈ స్టారెక్స్ యంత్రాలు ఎన్నున్నాయి, ఎవరెవరు తెస్తున్నారు పట్టుకోవడం ఒక అంశం, ఎగుమతి అయిపోయిన అంశాలని, అలాగే ఈ ఎగుమతి అయిపోయిన దాంట్లో ఎంత మేర రేషన్ బియ్యం కలుపుతున్నారు, ఇలా అనేక రకాల ఇబ్బందులు కూడా ఉన్న నేపథ్యంలో మరి ఈరోజు కాసేపట్లో మంత్రివర్గం భేటీ కాబోతోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు అనేక విషయాలు లిస్ట్ ఇచ్చిన నేపథ్యంలో ఎలా ఛేదిస్తారు, దొంగలు దొరుకుతారా, బియ్యం దొంగల భరతం పడతారా, కూటమి సర్కారు ముందున్న సవాళ్లేంటి, మరి అటు మీరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని చెప్పి వైసీపీ చేస్తున్న ఆరోపణలకి ఏం సమాధానం. మాఫియా భరతం పడటానికి కూటమి సర్కార్ రంగం సిద్ధం చేసింది. ఈ రోజు జరిగే కేబినెట్ నిర్ణయాల్లో కూడా కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి ఈ డి గ్యాంగ్ దోపిడీ వాళ్ళ భరతం పడతారా, పూర్తి స్థాయిలో పక్క రాష్ట్రాల్లో కూడా కేసులు నమోదవుతున్నాయి కాబట్టి మరి దెబ్బకుటా బియ్యం ముఠా చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు అడ్స్మల్ శ్రీనివాస్ గారు, టీడీపీ నుంచి జనరల్ సెక్రటరీ నజీర్ గారు, జనసేన నుంచి కిరణ్ రాయల్ గారు. అందరికీ స్వాగతం అండి. అడ్స్మల్ శ్రీనివాస్ గారు, ఈ దందా మాఫియా ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చెప్పినప్పుడు నిజంగా అదేదో లంకా దహనం లాగానే అంటుకుంది. అసలు ఈ బియ్యం దహనం అంత నువ్వంటే నువ్వని ఇది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే రైస్ మిల్లులు, ఈ స్టారెక్స్ యంత్రాలకు సంబంధించిన వ్యవహారం, ప్రధానంగా ఈ డి గ్యాంగ్ ఈ రాష్ట్రాల్లోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా వీళ్ళు బెదిరించి ఎలా ఇక్కడ ఎగుమతులు చేసుకోవాలంటే మాకు ఎంత కప్పం కట్టాలి, ఆ వ్యవహారాలు బయటకు వచ్చినాయి. పోర్ట్లో సింహభాగాలు వాటాలు లాక్కున్న వ్యవహారాలు వచ్చినాయి. ఈ దోపిడీ మరి ఈరోజు క్యాబినెట్ అంటున్నారు, దొంగలు దొరుకుతారంటారా? ఇక్కడ విజయ్ చంద్ర గారు, మీకు, నజీర్ గారికి, కిరణ్ గారికి అందరికీ నమస్కారం, ఏబిఎన్ వీక్షకులకి. ఇక్కడ సీక్రెట్ ఏమీ లేదండి, ఇది లాంఛనమే. ఇటువంటి మంత్రివర్గ సమావేశం కానీ వీళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించడం ఇవన్నీ లాంఛనమే అండి. దొంగ ఎవరో తెలుసు, దొంగల ముఠా నాయకుడు ఎవరో తెలుసు, అక్కడ ఏం జరుగుతుందో తెలుసు, అందరికీ తెలుసు, ఎవరికీ తెలియకపోవటం లేదండి. కూటమి ఇన్నాళ్ళు ఇది ఈ చంద్రశేఖర్ రెడ్డి ఇవాళ చేస్తున్నాడు, 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు అతను. 2004 రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి, అంటే అప్పుడు పోర్ట్ల నిర్మాణం జరిగిన దగ్గర నుంచి మొదలైంది. అక్కడ ఒక పోర్ట్ లాగేసుకున్నారు, ఒక ఆయన వెంకటేశ్వర గారు ఆయన దగ్గర పోర్ట్ లాక్కున్నారు, వీళ్ళు తీసుకున్నారు. దాన్ని యథేచ్ఛగా వాళ్ళకి అడ్డాగా మార్చుకున్నారు. ఆయన వ్యాపారం మెల్లగా మొదలుపెట్టి తారస్థాయికి తీసుకెళ్ళాడు. బియ్యం ఎగుమతులు మామూలుగా అయితే మన చూడటానికి బియ్యం ఎగుమతులు కనిపిస్తాయి.
దాంట్లో ఈ పీడిఎస్ బియ్యం తర్వాత ఇంకా రకరకాల అక్కడి నుంచి బయట నుంచి కూడా ఏం తెప్పిస్తున్నారో తెలియదు. నెక్స్ట్ ఐవరీ కోస్ట్లో ఈయనకి పెద్ద గోడౌన్లు కట్టించుకున్నాడు, అక్కడ స్టాక్ పెడతారు. ఇదే కాకుండా నా అనుమానం ఏంటంటే వీళ్ళు డబ్బు కూడా తరలిస్తారు ఆ షిప్పుల్లో కంటైనర్ల ద్వారా. ఎందుకంటే వీళ్ళు కొల్లగొట్టేసిన డబ్బులు లెక్కెడటానికి వాళ్ళు ఎలా లెక్క పెడతారనుకుంటున్నారు? మీరు బ్యాంకులో చూస్తారు, కౌంటింగ్ మిషన్లు ఉంటాయి. అంటే సమాచారం ఉందా, ఊరికే ప్రైవేట్ ఆరోపణలు చేస్తారు? సమాచారం ఏంటి, ప్రైవేట్ ఆరోపణ సమాచారం ఉండాలి ప్రతి దానికి. దొంగోడికి ముంజేతికి అంగడానికి అర్థం కావాలని మీకు ప్రతి దానికి సమాచారం ఎవడిస్తాడు? వీళ్ళకి దొంగోడు పట్టుకోవడానికి వీళ్ళు ఆధారాలు వదిలిపెట్టి దొంగతనం చేస్తారు. వీళ్ళు ఆ కట్టలన్నీ కూడా మూటలు వేసి అంచనా వేసుకుని ఆ తూకం వేస్తారన్నమాట. అలా ఎన్ని టన్నులు మూటలు ఉంటే అన్ని కోట్లు, అన్ని వేల కోట్లు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇన్ని వేల కోట్లు, లక్షల కోట్లు ఎక్కడ లెక్క పెడతారు వీళ్ళు? కళ్ళ ముందు కనిపించట్లేదండి. అది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యాడో మొత్తం రేట్లు ఎత్తేసాడు. ఇక్కడ యథేచ్ఛగా వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు. ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి డైరెక్ట్గా చెప్తున్నాను నేను, చంద్రశేఖర్ రెడ్డి మీద వీళ్ళు చర్యలు తీసుకోవడానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి, ఇతను ఈ అడ్డగోలు దోపిడీ, డే లైట్ రాబరీ, అక్రమ రవాణాలో, ఈ స్మగ్లింగ్ వ్యవహారాల్లో అతని మీద చర్య తీసుకోవాలి ఖచ్చితంగా. 2, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. ఈ 2 కూడా అతను చట్టము, రాజ్యాంగము అన్నీ అతిక్రమించి చేశాడు. ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? 6 నెలలు లేట్ చేస్తారు. అంటే సమాచారం ఉండే లేట్ చేశారంటారా? ఖచ్చితంగా, ఎవరు తెలియదు అలా కాదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన రోజులు జనసేన నాయకులు చంద్రశేఖర్ రెడ్డి గారి మీద 2019 సెప్టెంబర్లో ఆయనకి నిరసన చెప్పడానికి వెళ్తే తిరిగి కొట్టారు జనసేన నాయకుల్ని, ఆడవాళ్ళని కూడా చూడకుండా చిత్తగొట్టిచ్చేసాడు. సరే, పవన్ కళ్యాణ్ గారు అప్పుడే ఢిల్లీ నుంచి వచ్చి ఒక సమావేశం పెట్టి నీ సంగతి చూస్తాను, వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పారు. అప్పుడు ఏం చేశారు తెలుసా అండి? పవన్ కళ్యాణ్ గారిని చూడటానికి వచ్చిన జనసేన అభిమానుల్ని, జనసేన కార్యకర్తల్ని, పవన్ కళ్యాణ్ అభిమానుల్ని మళ్ళీ ఇంకో రౌండ్ వేయించండి పోలీసుల చేత. ఈసారి పోలీసుల చేత వేయించండి. ఒకవేళ ఈ నాయకులు దాన్ని కొంచెం చాలా పెద్ద మనిషి తరహాగా చూద్దాం, మీరు అన్నట్టుగా ఆధారాలు, సాక్ష్యాలు చూద్దాం అనుకున్నా కానీ కార్యకర్తల గాయాలు మానలేదండి. ఇంకా శరీరానికి ఏం గాయం మానొచ్చు కానీ మనసుకి ఏం గాయం మానదు. వాళ్ళు అసలు చాలా సీరియస్ ఉన్నారు. ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు, అక్కడ ఉన్న నాయకులు వెరీ పూర్ పెర్ఫార్మెన్స్. ఎందుకంటే వాళ్ళ నాయకుడిని, ఒక లెజెండరీ పొలిటీషియన్ని, సౌత్ ఇండియా గర్వించదగ్గ నాయకుడిని అతను నోటుకు వచ్చినట్టు మాట్లాడి లకారాలతో తిడితే ఒక్కడు నిరసన చెప్పి జనసేన నాయకులు, కార్యకర్తలు కూడా కమిట్మెంట్ కూడా చూపించలేరు అక్కడ. ఇది గమనించుకోవాలి. వాళ్ళే మళ్ళీ ప్రజాప్రతినిధులు అవుతారు, మళ్ళీ మన ముందు ఉంటారు అక్కడ. ఇది సరే. ఈ బియ్యం దగ్గరికి వచ్చేటప్పటికి ప్రతి నియోజకవర్గం నుంచి కాకినాడ పోర్టుకి రవాణా అయ్యే ప్రతి గింజ, బియ్యం గింజ, గతంలో వైసీపీ నాయకులు ఎవరి కంకినికాడి కాళ్ళు దాన్ని ఒక సిస్టమ్, వాళ్ళు అంటున్నారు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుని వాహనాల్లో పెట్టేశారని మీ ప్రభుత్వానికి ప్యారలల్ గా ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నారు. దానిలో భాగంగానే ఆ వ్యాన్లు ఇలాంటివన్నీ సెట్ చేసుకున్నారు. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా. అసలు ఇప్పుడు మీకు బేతాళుడు విక్రమార్కుడు చెప్తాడు, విక్రమార్కుడు మీ శ్రమ తెలియకుండా కథ చెప్తాను. అలాగే వీళ్ళకి ఎవరికి శ్రమ లేకుండా అంత నీట్ గా సెట్ చేసుకున్నారు. సెట్ చేసుకుని అసలు దీని ఇప్పుడు మనం కూడా ఈ ప్రజలు కూడా ఆలోచించాలండి. నువ్వు ఆ బియ్యం తినవు, నీకొద్దు, తనది కాకపోతే తాడిచెట్టుకి ఎదురెక్కమన్నాడు, నీదేం పోయింది? అది ఎవరిదంటే నీ పక్కోడు జేబు కొట్టేసినట్టు. అది నువ్వు అది తీసుకుని 5కి 10కి అమ్ముకుని 40-50 రూపాయలది నువ్వు అది తీసుకుని దానివల్ల 2 నష్టాలు. ఒకటి, పక్కోడికి నష్టం చేస్తున్నావు నువ్వు. 2, మొత్తం స్టేట్కే నష్టం చేస్తున్నావు. ఆర్థిక భారం పడిపోతూ ఉంది. కాబట్టి ఇలాగ బియ్యం తింటాను అన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి. ఈ స్కీమ్ పాలసీని సమీక్షించాలి, ఖచ్చితంగా సమీక్షించాలండి. ఇది చాలా ఎమర్జెన్సీ. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? కానీ దీనికి వైసీపీ వాళ్ళు 2 రోజుల నుంచి చేస్తున్న ఆరోపణలు ఏంటి? ఒక నౌకనే పట్టుకుంటారా, పక్కన ఇంకొక నౌక ఉంది, టీడీపీ వాళ్ళు ఇందులో ఉన్నారు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు వియంకుడు కూడా ఇందులోకి వచ్చాడు, ఇట్లా కదా మాట్లాడుతున్నారు. నువ్వంటే నువ్వంటున్నారు. ఖచ్చితంగా పట్టించండి, తప్పేముంది? ఇప్పుడు ఇందులో ఒక్కసారి మంత్రి చేయి గణనాథాన్ని వాడకుంటే ఒట్టు పెట్టినట్టుగా ఒక్కసారి రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత ఎవరికైనా తెలియకపోతే కూడా నేర్పుతారు.
ఇప్పుడు కొత్తగా ఈ కూటమి ప్రభుత్వంలో 80 మంది 90 మంది 84 మంది కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చారు. వచ్చిన నిజంగా తెలియదు ఎక్కడెక్కడ ఏముందో ఎక్కడ ఏం చేయాలో ఎక్కడ తీసుకోవాలో తెలియదు. ఆల్రెడీ ముందున్న వైసీపీ వాళ్ళు అన్ని సెట్ చేసి పెట్టారు కాబట్టి వాళ్ళే వస్తారు లైన్లోకి. ఇప్పుడు ఆ కార్యకర్తలు అలా ఆహాకారాలు ఎందుకు చేస్తున్నారు, వాళ్ళు వచ్చి మా మీద ఎక్కుతున్నారు, ఆ వైసీపీ వాళ్ళే మళ్ళీ కనపడుతున్నారు. నెలకు 20 లక్షలు 30 లక్షలు తీసేసుకుంటే అక్కడ కోట్లు వస్తున్నప్పుడు వాళ్ళని పెంచుతున్నారు కదా, ఇక్కడ 20 కక్కుర్తిపడి. అది అనవసరం కదా వాళ్ళకి ఏమొస్తుందో చూసుకుంటారు. ఇది పెద్ద మాఫియా నెట్వర్క్ శివలింగం మీద తేలిలాగా. ఇప్పుడు ఆ బియ్యాన్ని ఆపేశారు అనుకోండి, ఆ మిగిలిపోయిన బియ్యం ఏం చేయాలి అర్థమవుతుంది. ఇప్పుడు మాట్లాడదాం. టీడీపీ నుంచి జనరల్ సెక్రటరీ నజీర్ గారు ఉన్నారు. నజీర్ గారు, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో అందరూ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది, దొంగలు దొరుకుతారా. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే అందరి దృష్టి కాకినాడ పోర్టు మీద పడిన తర్వాత అక్కడ నిఘా ఎక్కువ ఉంది, లేకపోతే అంత యాక్టివిటీ ఎక్కువ ఉందని పోర్టులు మార్చుకుంటున్నారంటే ఇప్పుడు ఈ మాఫియా. గంగవరం, కృష్ణపట్నం, వైజాగ్ ఇటు మళ్ళారు. మీరు కూడా వైజాగేగా, చెప్పండి అసలు ఏంటి, ఏం చేద్దామని. విజయచంద్రిక గారు, మీకు పెద్దలు శ్రీనివాస్ గారికి, మా సోదరులు కిరణ్ రాయల్ గారికి, అలాగే ఏబిఎన్ వీక్షకులకి అందరికీ పేరు పేరు నమస్కారం. అస్సలాం వాలేకుం. ఇది కూటమి ప్రభుత్వం యొక్క విజయం కింద ప్రజలందరూ అనుకుంటున్నారండి. నేను ఆ మాట ఎందుకు అంటున్నానంటే, రేపు 4వ తారీఖు వస్తే మా ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయిందండి. ఈ 6 నెలల్లో అనేక సంస్కరణలు చేసుకొని వస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేంద్రంలో బీజేపీని కలుపుకొని అనేక సంస్కరణలు, అనేక లోటుపాట్లు ఉన్నాయని సర్దుదిద్దుకుండా వస్తున్నారు. అయితే ఈ కాకినాడ ఇష్యూ అందరూ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన తర్వాత, ఈ ఇష్యూ బయటపడిన తర్వాత, ఇప్పుడే బయటపడటం కాదండి, 2019 నుంచి 24 మధ్యలో అనేక మార్లు తెలుగుదేశం పార్టీ తరఫున, అలాగే జనసేన తరఫున అనేక మార్లు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు, వైసీపీ నాయకులు ఈ రాష్ట్రాన్ని దోచేస్తున్నారు, రేషన్ బియ్యం దోచేస్తున్నారు, ప్రజల్ని కొల్లగడుతున్నారని అనేక కార్యక్రమాలు చేశాం, అనేక కేసులు పెట్టించుకున్నాం. కావాలంటే కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, అలాగే మీరు కూడా మీడియా ద్వారా తెలుసుకోవచ్చు ఎంతమంది మీద కేసులు ఉన్నాయి, మా కార్యకర్తల మీద, మా నాయకుల మీద ఎన్ని ఇబ్బంది పెట్టాం. ఇందాక పెద్దలు శ్రీనివాస్ గారు చెప్పారు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సాధారణ వ్యక్తి కాదు, ఆయన వెనకాల మాజీ సీఎం గారు ఉన్నారు. గతంలో ఏం చెప్పుకునే వాళ్ళంటే, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఈ 2 జిల్లాల్లో ఏం జరగాలన్నా మంత్రుల దగ్గర వెళ్తే పనులు అయ్యేది కాదు, ఓన్లీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గర వెళ్తేనే ఏ పని అయినా జరిగేది, అది ఎటువంటిదైనా సరే. ఆయన ఆ 2 జిల్లాలో ఏలి, ఆ 2 జిల్లాలోనే కాదు, ముఖ్యంగా ఈ రేషన్ మాఫియా, ఈ రేషన్ మాఫియాలో కాకినాడ పోటీ పేరు ఎందుకు వస్తుంది ప్రజలు తెలుసుకోవాలి. వాస్తవానికి వెళ్తే విజయచంద్రిక గారు, కాకినాడ పోర్టులో 2019-20లో 96,70,000 క్వింటాల బియ్యం సప్లై అయిందండి, ఎక్స్పోర్ట్ అయింది. 2021లో 3,15,00,000 క్వింటాలు ఎక్స్పోర్ట్ అయింది. 21-22లో 3.04 కోట్లు క్వింటాలు ఎక్స్పోర్ట్ అయింది. అయితే దానికి అదే టైంలో 2020-21లో దేశం మొత్తం మీద ఎక్స్పోర్ట్ అయిన ప్రముఖ 5 రాష్ట్రాల్లో 10,88,00,000 క్వింటాలు ఎక్స్పోర్ట్ అవుతే, ఆంధ్ర నుంచి 4.32 లక్షల కోట్ల 4.32 అంటే 4,32,00,000 క్వింటాల్ ఎక్స్పోర్ట్ అయిందండి. గుజరాత్ నుంచి 2,34,00,000 క్వింటాల్ ఎక్స్పోర్ట్ అయిందండి. వెస్ట్ బెంగాల్ నుంచి 1.19 1,19,00,000 క్వింటాల్ ఎక్స్పోర్ట్ అయిందండి. అలాగే మహారాష్ట్ర నుంచి 1 కోటి క్వింటాల్ ఎక్స్పోర్ట్ అయింది. అలాగే తమిళనాడు నుంచి 50 లక్షల క్వింటాల్, అంటే ఆంధ్ర నుంచి 4,32,00,000. కాదు, ఇంత హైయెస్ట్ డేటా ఉంది, మీరు ఎన్ని సమాచారం ఉన్నప్పుడు 6 నెలలు ఎందుకు ఆగారు? ఆయన అడిగినట్టు 6 నెలలు ఎందుకు ఆగారు మీరు?
పవన్ కళ్యాణ్ బయటకు అక్కడికి వచ్చి అక్కడికి వెళ్ళి ఇదిగో ఇలా జరుగుతుందని నిన్న సీఎం గారికి ఒక లిస్ట్ ఇచ్చి గొడవ మొదలెట్టే వరకు కూడా మీరు ఎందుకు ఆగారు 6 నెలలు అన్ని డేటా ఉంది కదా. ఇప్పుడు అక్కడికి వస్తున్నాం నేను. 4,32,00,000 క్వింటాళ్ళు ఆంధ్ర నుంచి సప్లై అవుతే అదే టైంలో కేవలం కాకినాడ పోర్టులో 3.15 3,15,00,000 సరే క్వింటాళ్ళు ఓకే, ఈ export లెక్కలు అయ్యాయి. స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ టు కరెక్షన్ లెక్కలు వదిలేండి. ఉంది. అయితే గడిచిన 6 నెలల్లో దొంగ దొరికేది విధానం, దొంగ ఏ విధంగా చేస్తున్న విషయాల్ని మనము ఎస్టాబ్లిష్ చేయాలి, ప్రజలకు తెలియపరచాలి. ఇప్పుడు అన్న పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, నాదెళ్ల మనోహర్ గారు, వారు సివిల్ సప్లై మినిస్టర్, అన్న డిప్యూటీ సీఎం. అది కాకుండా వారు కాకినాడ జిల్లాకి మంత్రి పవన్ కళ్యాణ్ గారు, స్థానిక జిల్లా మంత్రి ఆయన. వారికి సమాచారం అందిన ఎమ్మటే ప్రభుత్వానికి తెలియపరిచి ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అన్ని మాట్లాడుకొని ముందుకెళ్తారు. ఏదన్నా వారంతా అక్కడికి వెళ్ళి అంత సాహసం చేసి వారు ఆ విషయాన్ని ఓకే, ఈ సాహసాలు లేకపోతే ఇవన్నీ అన్ని చూస్తాం, అయిపోయింది. నేను అడిగింది ఏంటంటే ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు, లేకపోతే వారితో పాటు ఈ ఆఫ్రికా దేశాలకు బియ్యాన్ని ఎగుమతులు చేస్తున్నటువంటి అగర్వాల్ గాని, పోర్ట్లో మేనేజ్ చేస్తున్నటువంటి అధికారులను గాని, వీళ్ళందరికి సమాచారం విషయంలో మీ దగ్గర ఉందా? ఇవన్నిటిపై చర్యలు తీసుకుంటారా? ఎక్కడో నాగపూర్ లో కూడా ఇప్పుడు కేసులు నమోదైనాయి అంట, వీటినన్నింటినీ పరిశీలిస్తారా? ఎట్లా అవి చెప్పండి, ఈ లెక్కలు ఎన్ని పక్కన పెట్టండి. 100% దొంగలు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష పడిద్ది, మీరే చూస్తారు. దీని మీద చర్యలు ఉంటాయి. అలాగే దీని మీద సైంటిఫిక్ గా ఎవిడెన్స్ అన్ని సేకరిస్తారు. అది ఎంత పెద్ద వ్యక్తులైనా సరే ఈ యొక్క దొంగతనాల్లో స్మగ్లర్లు ఉన్నవాళ్ళు ఆఖరికి ఆ పోటీకి సంబంధించిన అధిపతి సహాయ సహకారాలతోనే ఇవన్నీ జరుగుతున్నాయి. వాటి అన్నిటి మీద విచారణ జరిగిద్ది. గతంలో మీరు చెప్పినట్టు అక్కడ సెక్యూరిటీ చాలా వీక్గా ఉంది పోటీకి సంబంధించి. అక్కడ వాస్తవంగా వాకలపూడి మెరైన్ పోలీస్ స్టేషన్ ఉంది, దాన్ని పటిష్టం చేయాలి. అలాగే ఆ ప్రాంతంలో ఒక టాస్క్ ఫోర్స్ ఆఫీసు, ఒక డిఎస్పీ పరిధిలో ఒక టాస్క్ ఫోర్స్ ఆఫీస్ పెట్టాలి. దాంట్లో ల్యాండ్ ఆర్డర్, మెరైన్, సివిల్ సప్లైస్ వాళ్ళతో కేవలం ఈ కాకినాడ పోటీకి సంబంధించి ఒక టాస్క్ ఫోర్స్ డిఎస్పీ ఆఫీసు ఏర్పాటు చేయాలి. అలాగే దీని మీద ఇంటెలిజెన్స్ మానిటరింగ్ ఉండాలి. ఇవన్నీ చర్చలు జరుగుతున్నాయి. ఇవన్నీ రేపు రాబోయే లేవు. నేను ఇస్తాను మీకు ఛాన్స్. జనసేన వర్షన్ కూడా. సో జనసేన నుంచి మనకి కిరణ్ రాయల్ గారు ఉన్నారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. మీ అధినేత డిప్యూటీ సీఎం గారు వెళ్ళి అన్ని తీసుకొచ్చి మాట్లాడితే గానీ కొన్ని విషయాలు చాలా ఓపెన్ గా బయటికి రాలేదు. అండ్ సేమ్ టైం నిన్న సీఎం గారితో కలిసి అన్ని ఇచ్చారు. సరే ఈ రోజు కేబినెట్ భేటీ అంటున్నారు, దాంట్లో చర్చ నిర్ణయాలు అంటున్నారు. నేను అనేది ఏంటంటే ఇంతవరకు జరిగే వరకు కూడా బయటికి రాలేదంటే అక్కడక్కడ ఎవరికన్నా ఏమన్నా మొహమాటాలు ఉన్నాయా? ఎందుకంటే వైసీపీ చాలా క్లియర్ కట్ గా మీ మీద కూడా ఆరోపణలు చేస్తుంది, టీడీపీ మీద కానీ, పవన్ కళ్యాణ్ గారి మీద కానీ, మీ ఎమ్మెల్యేల మీద కానీ. అదిగో ఆకెన్ స్టార్ నౌక లేదా ఆర్థిక మంత్రి గారు వియంకుడు వీళ్ళు లేరా అలా అంటున్నప్పుడు ఇవన్నీ కూడా తెలిసే కొంత మీ అధినేత బయటకు వచ్చి మాట్లాడే వరకు రాలేదంటే ఏమన్నా మొహమాటాలు ఉన్నాయా అక్కడక్కడ ఎవరికన్నా? ఇంకా మేడం నమస్తే, మీకు ఏబిఎన్ ప్రేక్షకులకి, మండల ప్రజలందరికీ. మేడం జే గ్యాంగ్, డి గ్యాంగ్ చూసాం, ఇప్పుడు బి గ్యాంగ్ ఉంది మేడం రాష్ట్రంలో. బి గ్యాంగ్ అంటే బియ్యం గ్యాంగ్. వీళ్ళు బియ్యం గ్యాంగ్ డీతో లింక్ అంటగా. అదే మేడం, జే గ్యాంగ్, డి గ్యాంగ్ అయింది, ఇప్పుడు బియ్యం గ్యాంగ్ గెలిచారు వాళ్ళతో. అంటే ఈ గ్యాంగ్ అంటే ఒకరు కాదు, ఈ గ్యాంగ్ అంటే కోర్టులో పనిచేస్తున్న వాళ్ళు కింద స్థాయి నాయకులు ఉన్నారు, కార్యకర్తలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. అలాగే దానికి సంబంధించి వైసీపీకి సంబంధించి సీఎం తాడేపల్లి ప్యాలెస్ వరకు సంబంధించిన లింక్ మేడం ఈ గ్యాంగ్. ఎందుకంటే ఇది పెద్ద మాఫియా. ఇది గత ప్రభుత్వంలో మేము ఎన్నోసార్లు చెప్పాం. గత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు అనేకసారి కాకినాడ మీటింగ్ చెప్పారు, ద్వారంపూడి చంద్రశేఖర్ ని అవినీతి మొత్తం నాకు తెలుసు అంటే. ఒకటే మేడం, ప్రభుత్వంలో అధికారంలో ఉన్నామని చెప్పడం కన్నా ఎక్కడైనా తప్పు జరిగితే తప్పు చూపించడం గొప్పతనం. ఆ గొప్పతనం పవన్ కళ్యాణ్ గారిది. ఈ రోజు మేము అధికారంలో ఉన్నా ఒక తప్పు జరిగితే దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారు ఎవరైనా. ఆయన ఏం చేస్తాడు, ఈ తప్పు జరుగుతా ఉంది దీన్ని చూపించాలని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి మీడియా తీసుకెళ్లి మరి ప్రపంచంలో చూపించాడు. నేను వైసీపీ వాళ్ళు ఒకటి ఛాలెంజ్ చేశాను ఇంతకు ముందాక వేరే ఛానల్లో.
ఏ రోజైనా 5 సంవత్సరాల్లో ఒక్క రోజైనా మీడియాను తీసుకొని పోర్టుకి వెళ్ళారా? కాకినాడ పోర్టుకి వైసీపీ ఎమ్మెల్యే కానీ అడున్న మంత్రులు కానీ ఆ సీఎం పేషి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎందుకు పోలేదు మేడం? అక్కడ ఏమి జరుగుతుందో మీకు తెలీదా? ఈ 5 సంవత్సరాలు ఇన్ని లక్షల టన్నుల బియ్యం మీరు ఆఫ్రికా దేశాలకు పంపించారో తెలీదా? ఎంత డబ్బులు అక్కడి నుంచి హవాలా చేస్తారో తెలీదా? అంటే బియ్యం ఒకటే కాదు మేడం, మన రాష్ట్రానికి డ్రగ్స్ సరఫరా కూడా నాకున్న సమాచారం ప్రకారం కాకినాడ పోర్ట్ నుంచి ఇక్కడ మార్చుకున్న సమాచారం కూడా బియ్యానికి డ్రగ్స్ పంపించే స్థాయికి దిగారేమో మన వైసీపీ గ్యాంగ్ అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే మేడం పవన్ కళ్యాణ్ లాంటి గారి వ్యక్తి అక్కడికి వెళ్ళాలంటే అధికారులు ఆపేశారు. అక్కడ వద్దు సార్ వర్షాలు వస్తున్నాయి మీరు వెళ్ళలేరు ఉండలేరంటే అర్థం కావట్లేదు. అధికారులు మేమున్నా కూడా అక్కడ పోలీస్ వ్యవస్థ ఇంకా జగన్ వ్యవస్థ సంబంధించిన వ్యవస్థ ఉన్నారు మేడం. అక్కడ అధికారులు కూడా ఇంకా వైసీపీ వాళ్ళు ఉన్నారు. దానికి క్లియర్ కట్టే ఈ యొక్క ఆపరేషన్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం గారితో మాట్లాడినప్పుడు కూడా ప్రధాన అంశం కాకినాడ పోర్టు గురించే మాట్లాడాలంట. ఎందుకంటే ఒక్కసారిగా దేశం అవాకైపోయింది. ఇంత టన్నుల బియ్యం ఇలా ఇంత విచ్చలవిడిగా పంపడం అనేది చిన్న ఆశామాష విషయం కాదు మేడం. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక రేషన్ షాప్ లో 1 కేజీ బియ్యం కొట్టేస్తేనే ఎంత ఇబ్బందో మనకు తెలుసు. అలాంటిది ఇన్ని లక్షల టన్నుల బియ్యాన్ని ఎలా తీసుకెళ్తున్నారు? అది పక్క రాష్ట్రంకో పక్క ఇంటికో కాదు కదా, పక్క దేశాలకి. అది షిప్పుల ద్వారా తీసుకెళ్తున్నారు. ఎంత పెద్ద వ్యవస్థ మేడం, ఎంత పెద్ద మాఫియా, ఎంత సపోర్ట్ లేకపోతే జరుగుతుంది. ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో వాళ్ళు సెట్ చేసుకున్నారు. ఇవన్నీ కూడా ఊరికి ఇప్పుడు విమర్శ చేస్తున్నారు. మీకు తెలియదని మేము జరిగిన తప్పును చూపించడానికే, అక్కడ జరుగుతున్న అవినీతి చూపించడానికే బయటికి రావడం. మేడం ఒకటేమండి, అక్కడ ఇంకా వైసీపీ సంబంధించిన పోలీసు వాళ్ళు ఉన్నారు, సెక్యూరిటీ మొత్తం వాళ్ళ కంట్రోల్ ఉంది. వాళ్ళు ఎవరు ఇంకా మారలేదు, వాళ్ళ తీర్లు మారలేదు. ప్యానెల్లో అంటున్నారు అక్కడ డెక్ లో ఆపరేషన్ చేసే వాళ్ళకు కూడా నెలకి ఎంత సంపాదిస్తారో తెలుసా? నెలకి ఒక 7 నుంచి 10 లక్షలు వాళ్ళది వెళ్తుంది. డెక్ లో చిన్న కుర్రాళ్ళు బాయ్స్. అవును మేడం, అంటే మేడం చెప్తున్నా మేడం, అది ఏమైందంటే వీళ్ళు ఆ డబ్బులకు అలవాటు పడిపోయారు బాగా. ఆ లక్షలకి అలవాటు పడిపోయి ఇప్పుడు కూటమి వచ్చాక వాళ్ళకి ఆ డబ్బులు రావట్లేదు. ఈ మాఫియాని ఆపుతున్నాం, ఎక్కడికక్కడ అవినీతి కట్ చేస్తున్నాం. వాళ్ళకి ఏం చేయాలి తోచలే. కాబట్టి డిసిషన్ తీసుకోవాలి, ఏమైనా కానీ మనం డబ్బు సంపాదించాలి. ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మనం దోచుకున్నామో అలా దోచుకోవాలని చెప్పి అక్కడ ఉన్న డెక్ లో పనిచేసారు కానివ్వండి, షిప్ లో ఉన్న కానివ్వండి, పోర్టు సిబ్బంది కానివ్వండి, అధికారులు కానివ్వండి, వీళ్ళంతా బాగా మరిగిపోయారు మేడం డబ్బులకి. కాబట్టి ధైర్యం చేసి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నా కూడా మీరు రాకండి సార్, వర్షాలు వస్తున్నాయి, క్లైమేట్ సరిగా లేదు, సిగ్నల్స్ సరిగా లేవు, మీరు రాకూడదన్నా ఆయన మొండి వ్యక్తి కాబట్టి ఏమో చూద్దాం రా అని చెప్పించుకొచ్చారు. అంటే సమాచారం ఉంది మాకు, అక్కడ బియ్యం తరలిస్తున్న సమాచారం ఉంది. అంటే ఇది ఇప్పటిది కాదు, వైసీపీ వాళ్ళు కానీ నిన్న ప్రెస్ మీట్లు పెట్టిన వాళ్ళందరూ కానీ మీరు అధికారంలో ఉండి మా మీద ఆరోపణలు చేస్తారేంటని ఎదురుదాడేస్తున్నారు కదా మిమ్మల్ని. మేడం వాళ్ళ ప్రతిపక్ష పని అదే. అధికార పార్టీ ఎంత చేసినా మీరు సీజ్ చేశారంటారు. ఈ బియ్యం రిపోర్ట్ లోకి ఎలా వచ్చింది? మీరే కదా అంతా అధికారంలో ఉంది. ఈ లారీలు ఎలాగొచ్చినాయి? ఒక నౌకనే పట్టుకుంటారా, ఇంకో నౌకను ఎందుకు పట్టుకోరు? మేము ఉండేది అధికారంలోనే, కానీ ఆడు ఉండే యంత్రాంగం ఎవరిది ఇప్పటికి వైసీపీ వాళ్ళది కదా. నేను చెప్తున్నా అధికారంలో మేము ఉన్నాము, యంత్రాంగం మొత్తం వైసీపీ వాళ్ళు ఉన్నారు. ఇంకా మార్చలే. అక్కడ పోర్టులకు సంబంధించి ఇప్పుడు మారబోతున్నాం. పోర్టుకు సంబంధించి అధికారులు ఎవరు కూడా నాకున్న సమాచారం మేరకు ఇంతవరకు గత ప్రభుత్వంలో ఉన్నాం, ఇంకా 6 నెలల ఏంది ఎవరు మార్చలేదు. ఎందుకంటే దొంగలు దొరకాలి మేడం. ఇప్పుడు మేము మార్చేస్తే పారిపోతారు దొంగ. ఇప్పుడు దొరికారు ఇద్దరు అసలైన దొంగలు, ఇప్పుడు దొరికారు. ఇన్ని సంవత్సరాలు ఎవడైతే అక్కడ అక్రమాలు చేస్తున్నారో దానికి సంబంధించిన అధికారులు నాయకులు దొరికారు కాబట్టి ఇప్పుడు చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు మార్చేసాం అనుకోండి, కొత్త వస్తాడు అనుకో. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మేడం, ఇప్పుడు ఇన్ని రోజులు చేసిన అవినీతి ఎట్లా బయటపడుతుంది? ఎలా దొరుకుతాడు? మార్చేసామంటే దొరకలేదు కదా. కాబట్టి ఉంచాం, ఏం జరుగుతుంది, ఎవరు దొంగలు దొరుకుతారో దొరికారు. ఇప్పుడు నెట్వర్క్ ఏంటి ఎలా రన్ అవుతుందని చూసారు. చూస్తే ఇది బి గ్యాంగ్, డి గ్యాంగ్, జే గ్యాంగ్, మొత్తం అన్ని గ్యాంగుల వైజ్ జరుగుతా ఉంది. కాబట్టి ఒకటే మేడం, ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా శిక్షిస్తాం, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఎంత పేద ప్రజలకు అందాల్సిన బియ్యాన్ని కూడా లక్షల కోట్లు దోచుకుని ఎలక్షన్ వాడుకున్న డబ్బు రూపంగా అంటే ఇది చాలా దారుణం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకటే చెప్తున్నాం, 5 సంవత్సరాలు వైసీపీ వాళ్ళు ఒక్క రోజున పోర్టు విజిట్ చేశారా? ఆ మంత్రి కానివ్వండి, సీఎం కానివ్వండి, కనీసం పోర్ట్ లో ఏమి జరుగుతుందో చూసారా? లేదు. కేవలం అక్కడ జరుగుతున్న మాఫియా, అక్కడ జరుగుతున్న స్కామ్ తప్ప వేరే డబ్బులు ఎంత వస్తున్నాయి తప్ప వేరే చూసే పరిస్థితి లేరు. మేము ఒకటే చెప్తున్నాం మేడం, ఈ రోజు వైసీపీ చేస్తున్న అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతుంది. జనసేన పార్టీ నాయకులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా సరే
కాంప్రమైజ్ కావట్లేదు. ఎందుకంటే ప్రజలకు మనం హామీ ఇచ్చాం, మన అధికారంలో ఉన్నామని కూడా సరే మన చేయాల్సిన బాధ్యత, మనల్ని గెలిపించిన బాధ్యత మనం చేస్తున్నాం కాబట్టి దీనికి చంద్రబాబు గారు పూర్తి సహకరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా, ఆయన ఏం చర్యలు తీసుకొని చూసినా కూడా చంద్రబాబు గారు కూడా పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా కూడా కరెక్ట్ గా ఉంటుంది. ఆయనకి మనం సపోర్ట్ చేయాలి ఆలోచనతో. కానీ నౌక కసరత్తు పరిస్థితి ఎంత వరకు వచ్చింది? మీరు సీజ్ ద షిప్ అన్నారు, ఆ కస్టమ్స్ వాళ్ళేమో కుదరదు అంటున్నారు. మరి ఏమైనా కోర్టుకి వెళ్తారా, లేకపోతే దాని పరిస్థితి ఏంటి? క్లియర్ కట్ గా బియ్యాలు కనిపిస్తున్నాయి అందులో, అదేమో పరిధిలోకి రాదని వాళ్ళు అంటారు. మేడం ఇప్పుడు ఒకటి మేడం, రాష్ట్ర పరిధి లేదా కేంద్రం పరిధి, అంతేగాని అంతర్జాతీయత ఉన్నది కదా. కేంద్రం ఎవరిది మేడం? మాదే కదా. ఎంతసేపు పడుతున్నా? కేంద్రం మాదే కదా. కేంద్రం అనేది ఈ రోజు మా గవర్నమెంట్, ఆమె అలయన్స్ గవర్నమెంట్ ఉండేది. ఇంతమంది ఇష్యూ జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అన్నప్పుడు అంత ఇష్యూ జరిగి అంత వైరల్ అయ్యి కొన్ని కోట్ల మంది వ్యూవర్స్ వచ్చిన దాని సంగతి ఈ రోజు కేంద్రంలో కూడా డిస్కస్ జరిగింది. దాని మీద ఏంటి షిప్ లో ఏం జరిగింది కాకినాడలో అనేసి ఖచ్చితంగా దీని ఢిల్లీ పెద్దలు కూడా కలిసి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆ షిప్ సీజ్ చేయబోతారు. ఎందుకంటే ఆ షిప్ యజమాని ఎవరు, ఆ షిప్ ఎవరు కంట్రోల్ చేస్తున్నారు, ఎవరు ఆపరేట్ చేస్తున్నారు, అవన్నీ కూడా మనకు తెలుసు. అరవింద సంస్థ తప్పటి నుంచి వాళ్ళది, అక్కడ ఉన్న షిప్పులు కొన్ని ప్రైవేట్ సంస్థలు ఎవరిది, అంతా జగన్ బంధువుల సంగతి కూడా తెలుసు. కాబట్టి ఒకసారి చేస్తే భయం ఉంటుంది మేడం. ఊరికే ఏదో అధికారం మన చేతుల్లో ఉన్నారు కదా, మన కేంద్రం మన చేతుల్లో ఉంది కదా అనేసి వాళ్ళు అనుకుంటారేమో భ్రమలో. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు దీని మీద సీరియస్ గా ఉన్నారు. ఢిల్లీకి వెళ్ళి మరి ఏదైతే మాట ఇచ్చారో సీజ్ షిప్ అని దాన్ని ఖచ్చితంగా చేస్తాము. తీరుపై ఏంటి చర్చ? ఆయన మీద తనిఖీకి వస్తున్నా లేరు, అక్కడ జంపు ఈ మాఫియా కట్టడికి ఆయన సహకరించలేదని అంటున్నారు. ఇట్లా ఉంది కదా. ఆయన పేరేంటి? విక్రాంత్ పాటిల్ మేడం. ఖచ్చితంగా మేడం అది ఆయన మీద కూడా చర్యలు తీసుకుంటారు మేడం. ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎం గారు కాకినాడ, అది మా అక్కడ కాన్స్టిట్యున్సీ పక్క కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు, ఆయన పవన్ కళ్యాణ్ గారు వ్యక్తి వస్తున్నారంటే అక్కడ ఉండాల్సిన బాధ్యత ఎస్పీ గారికి ఉంది. ఆయన వచ్చే రోజు లీవ్ పెట్టడం, ఆ లీవ్ పెట్టినా కూడా అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఇంత ఇష్యూ జరగడం, ఆయన లేకపోవడం, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖచ్చితంగా ఆయన మీద చర్యలు తీసుకోవాలి. మాకైతే ఎవరి మీద కక్షానికి లేదు, కానీ బాధ్యత గల పదవిలో ఉండి, బాధ్యత గల పోస్ట్ లో ఉండి ఆ బాధ్యత నెరవేర్చకపోతే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదు. మీరు గతంలో సినిమా చూసుకుంటాం మేడం, ఒకే ఒకటి అర్జున్ ఒక సినిమా ఉండేది. అందులో అర్జున్ కూడా ఇలాగే పౌర సరఫరాల శాఖకి వెళ్ళి బియ్యాన్ని అవన్నీ చెక్ చేస్తా ఉంటాండి. మొన్న కూడా ఇదే డిబేట్ లో అన్నాను నేను. అప్పటికప్పుడే దాన్ని అప్పుడు ఫ్యాక్ట్స్ ఉండేది, అప్పటికప్పుడే సస్పెన్స్ ఆర్డర్ కొట్టి పంపించేసింది ఏమో. అలా ఇప్పుడు ఫ్యాక్ట్స్ లేదు కానీ మొబైల్ ఫోన్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్లీగా అలా చేయకపోయినా ఖచ్చితంగా బాధ్యత మేమైతే చర్యలు తీసుకుంటాం మేడం. అర్జ్మిల్ గారు, ఇప్పుడు సీఎం చేతికి చిట్టా ఉంది, ఇది ఒక వ్యవస్థీకృత నేరం అని చెప్తున్నారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ వ్యవహారం చాలా చర్చగా ఉంది. సేమ్ టైం నౌకని సీజ్ దగ్గర కూడా కొంత పంచాయతీ నడుస్తుంది. సేమ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ స్టార్ ఎక్స్ మిల్లులు, ఈ పాలిష్ చేసే యంత్రాల లిస్టులో అవి ఎంత స్టాక్ ఉన్నాయి ఇవన్నీ దొరకకుండా కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా పడ్డారు. ఇది కాకుండా ఎగుమతి అయిపోయింది, ఇప్పుడు ఎగుమతి అవుతున్నాయి కాదు, ఎగుమతి అయిపోయిన విషయాల్లో పట్టుకోవడం కొంత కష్టం. ఎంత మిక్స్ చేశారు, ఎంత పాళ్ళు కలిపారు అని అసలు వీళ్ళకి చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ ఈ ఆహారాన్ని ఆపడానికి కానీ వీళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడానికి కానీ ప్రభుత్వానికి పెద్ద కష్టమైన పని కాదండి. అంటే కోట్ల ఆస్తులు కూడా ఆర్జించారు. ఇప్పుడు ప్రభుత్వం తలుచుకుంటే, రాజు తలుచుకుంటే దెబ్బల కొదువ అన్నట్టుగా ప్రభుత్వం తలుచుకుంటే కనుక దీన్ని అరికట్టచ్చు, ఈ దొంగలను పట్టుకోవచ్చు, వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసుకోవచ్చు. దీనికి ఏంటి అర్థం? ఇప్పుడు అదే కదా సమస్య. ఎస్పీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కదా, ఆయన మామూలు సాధారణంగా సినిమా యాక్టరో లేకపోతే ఏదైతే రాకపోతే పర్లేదు. ఒక ఎమ్మెల్యే అయితే కూడా పోనీ ఒకవేళ నిర్లక్ష్యం చేయడం, ఆయన డిప్యూటీ సీఎం కదా, మంత్రి గారు కదా, పైగా ఒక పెద్ద టాస్క్, దానికి ఆయన హాజరవ్వాలి, తప్పించుకున్నాడు. ఇప్పుడు మన రాయల్ కిరణ్ గారు చెప్పినట్టుగా అధికార యంత్రాంగం చాలా వరకు వైసీపీ వాళ్ళతో నిండిపోయిందన్నారు. అధికార యంత్రాంగం వైసీపీ వాళ్ళతో నిండిపోతే అది ప్రజలకు చెప్పి మీరు వాపోతం వల్ల ఏంటి ప్రయోజనం? అంటే వీళ్ళే అయ్యో అని పెడబడుతున్నారని అంటున్నారు మీరు. గత 5 ఏళ్లుగా లబోదీపం అన్నది వాళ్ళతో పాటు మేమేమి ఎదురు చూస్తాం, వీళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా మంచి సర్పో సబ్బు వేసి కడిగేసి క్లీన్ చేసి పెడతారు, అందంగా స్వచ్ఛంగా ప్రక్షాళన చేస్తారు అనుకున్నాం. 6 నెలలు అయిపోయిన తర్వాత కూడా ఇంకా వాళ్ళే ఉన్నారని చెప్తే ఇది ఎవరి వైఫల్యం అనేటువంటి వాళ్ళు ఆలోచించుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్న నాయకులు పార్టీలకు అతీతంగా ఆ జిల్లాలో ఆ పోర్టుకు సంబంధించిన పెద్ద నాయకులు, చాలా సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వరకు వస్తే వాళ్ళు తెలియని విషయం అండి ఇది.
అక్కడ పార్టీని గుప్పిట్లో పెట్టుకుని పార్టీ చక్రం తిప్పుతున్న వాళ్ళు ఉన్నారు. నల్లగొండ నుంచి కాకినాడ పోర్టుకి ఒక పెద్ద పెద్ద రాతి దిమ్మలు వెళ్తూ ఉంటాయి, 30-40 టన్నుల దిమ్మలు. మీరు అక్కడ చూస్తే మీ ఖమ్మం నుంచి అటు వెళ్తూ ఉంటాయి చూడండి, ఆ రోడ్లన్నీ దాటి వల్లే పాడైపోతాయి. అటువంటి దిమ్మలాగా అడ్డంగా కూర్చుంటారు పార్టీకి కేడర్కి ఎదుగుదాం అనుకున్న నాయకులకి మధ్య. వీళ్ళకి అప్పుడు ఏమనిపిస్తుంది, స్మగ్లర్లకి దొంగల ముఠాకి ఈ ఒకరిని లైన్లో పెట్టుకుంటే చాలు, పార్టీ అంతా మన చేతిలో ఉంటే ఎవడో మాట్లాడరు అనుకుంటారు కదా. అదే జరుగుతుంది అక్కడ. అంటే కీలకమైన స్థానాల్లో ఉన్న అన్ని పార్టీల వాళ్ళకి ఇందులో భాగస్వామ్యం ఉంటుందండి. ఇది వాళ్ళు అది ఎదురుగా వీళ్ళని కూడా అనేస్తున్నారు కదా టీడీపీ వాళ్ళు, మీరు లేరా అని అంటున్నారు. అది నాకు అర్థం కాల. ఆ ధైర్యం ఎందుకు వచ్చింది వాళ్ళకి? వీళ్ళందరూ ఉండబట్టే. ఇది మనం ఇరుక్కోవడం కాదు, వాళ్ళని కూడా ఇరికిచ్చేద్దాం. ఇప్పుడు చేదు నిజమండి. వీళ్ళు ఏం చేయాలంటే మొహమాటం లేకుండా దీన్ని కత్తిరించి పడేయాలి. ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది, వీళ్ళ చేతిలోకి వచ్చింది. ఇప్పుడు కనుక చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి అతన్ని ప్రాసిక్యూట్ చేయకపోయినా, అతని దగ్గర నుంచి అక్రమ సొమ్ముని రికవరీ చేయకపోయినా, అతన్ని జైల్లో పెట్టకపోయినా, ఈ గ్యాంగ్ అందరిని అరికట్టలేకపోయినా ఈ పాప భారాన్ని, ఈ అపనిందని వీళ్ళు మొయ్యాలి. ఎందుకంటే వీళ్ళకి చాలా చెడ్డ పేరు వస్తుందండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మీద చాలా హోప్స్ పెట్టినారు జనం. ఎందుకంటే వీళ్ళు మీకు సంక్షేమం చేస్తాం, లేకపోతే ఇవన్నీ పథకాలు ఇస్తాం అనేటువంటి హామీలతో పాటు ఈ రాష్ట్రాన్ని శుభ్రం చేస్తాం, క్లీన్ చేస్తాం, అట్టున్నర పెడతామని చెప్పారు వీళ్ళు. కనీసం అరట్టన్నా పెట్టకపోతే వీళ్ళు మీరు ఏమన్నా చేయండి. ఇప్పుడు బియ్యం విషయం ఉందండి, మీరు అరికట్టలేకపోతున్నారు, కనీసం మీరైనా తినండి డైరెక్ట్ గా వ్యాపారం లాగేసుకుని. అది కూడా చేయకపోతే అలాగా మీరు ఒప్పుకోకపోయినా సరే మీరు ముందు వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకుంటే మీరు ఆ పని చేయలేరు, వాళ్ళు ఆపారు కదా. వాళ్ళతో పాటు కుమ్మైకపోవడం కన్నా ఇది కరెక్ట్ కదా. ఏదైనా అసలు ఎవరో చేయకూడదు. నజీర్ గారు, ఎన్నో అక్రమాలు, కొన్ని ఏంటంటే వ్యవస్థీకృతంగా ఉన్నాయి, కొన్ని దొరికే పరిస్థితి లేదు, కొంత ఆల్రెడీ ఎగుమతి అయిపోయింది. అంత పట్టుకోవడం సులువు కాదు అన్న చర్చ ఉంది, చాలా పెద్ద టాస్క్ ఉంది. ఇది కాకుండా పోర్ట్లు మార్చేస్తున్నారు. ఇప్పుడు నేను ఇందాక ఆ పాయింట్ అడిగా, మీరు చెప్పట్లేదు, మీరు ఏవో లెక్కలు చెప్పారు కానీ ఇప్పుడు ఏంటి ఎట్లా చేస్తారు? విజయచంద్రిక గారు, మీకు మొహమాటాలు ఉన్నాయన్నది ఇప్పుడు చర్చ. లేదు, తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే కూటమి ప్రభుత్వానికి తన మన భేదం లేదు. ఎవడు తప్పు చేసినా సరే శిక్ష అనుభవించాల్సిందే. అది మా పార్టీ వాళ్ళైనా సరే, వేరే పార్టీ వాళ్ళైనా సరే. ఇక్కడ విషయం ఏంటంటే, ఎక్కడ అవినీతి జరుగుతుందో వాళ్ళు పోర్టులు మార్చినా, విధానాలు మార్చినా, ఆలోచనలు మార్చినా వాళ్ళ తరం కాదు. రాబోయే రోజుల్లో మీరు చూస్తారు, నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, బీజేపీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ ప్రక్షాళన జరిగిద్ది. ఇప్పుడు వీళ్ళందరికీ ఏంటంటే, కాకినాడ పోర్టు ఒక అలావుద్దీన్ అద్భుత దీపం అయిపోయింది స్మగ్లర్స్ కి. దాన్ని ఏ విధంగా నివారించాలి, దాన్ని ఎలా కట్టడి చేయాలి, దొంగల్ని ఎలా పట్టుకోవాలి, వాళ్ళని ఎలా ప్రాసిక్యూట్ చేయాలి, కింద స్థాయిలో బాయ్గా పనిచేసే వాడి కాడి నుంచి ఆ పోర్టు యాజమాన్యం వరకు ఎలాగా వాళ్ళకి శిక్ష పడేలా చేయాలనే దాని మీద గ్యారంటీ చర్చ జరుగుతుంది. అందరి మీద చర్యలు ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, వాళ్ళ ఆకలి తీర్చడం కోసం 43 రూపాయలు 50 పైసలు పెట్టి ప్రభుత్వాలు మీకు ఫ్రీగా ఇస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. ఆ బియ్యాన్ని మీరు అర్థం చేసుకోండి అంటారేంటి? మాకు వద్దు వాళ్ళు అమ్మేసుకుంటుంటే ఈ చర్చవారం నుంచి జరుగుతుంది. కొంటున్నారు అంటున్నప్పుడు వాళ్ళు తినని బియ్యం మీరిచ్చి అర్థం చేసుకోండి అనే బదులు పాలసీ సమీక్షించండి. 2, ఈ స్టారెక్స్ మిల్లుల్లో దాచేస్తున్నారు అంటున్నప్పుడు కరెంటు బిల్లులు తీయండి. నెట్వర్క్ ఎలా జరుగుతుందో చూడండి. 6 నెలలుగా ఉండి ఇందాక కిరణ్ రాయల్ గారు అంటున్నారు, ఏమంటే అంతా వాళ్లే ఉన్నారు అని అంటే, వాళ్లే ఉన్నారు అన్నప్పుడు 6 నెలలు ఇంకా వెయిటింగ్ అనేది రాంగ్ కదా. ఇప్పుడు విజయచంద్రిక గారు, మీరు చెప్తున్న విధంగా ప్రజలకి అసలు ఏం జరుగుతుందో తెలియపరచడానికి మేము అంటున్నాం. అది అంత ఎంతో కష్టపడి రైతుల దగ్గర నుంచి సేకరించి ఒక క్వింటాల్కి మిల్లర్ దగ్గర వెళ్ళిన తర్వాత ప్రభుత్వం ఒక క్వింటాల్ 100 కేజీలు ధాన్యం 67 కేజీలు వచ్చింది. ఆ 67 కేజీలు ప్రజలకు చేరేటప్పటికి కేజీ 43 రూపాయలు 50 పైసలు పడేది కాదండి. 43 రూపాయలు 50 రూపాయలు పక్కన పెట్టండి. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఒక స్ట్రైట్ ఆన్సర్ చెప్పండి నాకు.
చెప్పండి. గత అసెంబ్లీ సెషన్స్ లో జగన్ గారి ప్రభుత్వం మేము 3,420 మందిని అరెస్ట్ చేశాము అని అడిగిన క్వశ్చన్లకి సమాధానం చెప్పినప్పుడు మేము 6 నెలలు వెయిట్ చేశామండి, వీళ్ళు ఇంకా ఎట్ట చేస్తున్నారో తెలుసుకుంటున్నామండి అనే బదులు ఆ 3,420 మంది ఎవరు? వాళ్ళని పిలిపించారా? వాళ్ళు అసలు ఏం జరిగిందని ఎంక్వైరీ చేశారా? వాళ్ళే చెప్పారుగా మేము పట్టేసుకున్నామని. ఇప్పుడు వాళ్ళు పట్టేసుకున్నామనే వాళ్ళు అసలు దొంగలు ఎవరో దొరలు ఎవరో వాళ్ళని కూడా తేలుస్తారు. తేల్చకుండా ఉండరండి. ఏదైనా ఒక ప్రభుత్వం మారిన తర్వాత, ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు దాంట్లో గత ప్రభుత్వంలో ఉన్న లోపాలన్నిటి మీద చర్యలు మొదలు పెడతారు. మనం మొదలు పెట్టలేదని అనుకుంటే ఎట్లా? అన్ని వస్తాయి. జగన్ గారు వాళ్ళు ఏమన్నారు అసెంబ్లీలో? అడిగిన క్వశ్చన్ కి మేము 3,420 మందిని పట్టేసుకున్నాం అని ప్రశ్నకి సమాధానం చెప్పారు అసెంబ్లీ సెషన్ లో, ఈ బియ్యం మాఫియాకి సంబంధించి. ఇక్కడ ఇంకొక పాయింట్, నా దగ్గర డేటా ఉంది. జాతీయ ఆహార భద్రత స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్ బడ్జెట్ లో కూడా 2,05,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే, ఇప్పుడు మనోహర్ గారు ఏం చెప్పారు? 12,800 కోట్ల బడ్జెట్ దాదాపుగా ఇంత ఉంటే ఇంత డబ్బులు లేపేశారన్నప్పుడు 80% లేపేసినట్టు ఇక్కడ ఈ బియ్యాన్ని. అంటే 80% లేపేస్తుంటే ఇంకా 6 నెలలంది మేము చూస్తానే ఉన్నాం. వాళ్ళు పట్టుకున్నాం అన్నప్పుడు ఆ పట్టుకున్న వాళ్ళు మీరు ఏం చేశారు? చంద్రిక గారు ఇప్పుడు కూడా దొంగలు దొరకడానికి కూడా చాలా ఆధారాలు చెరిపేశారు అని అంటున్నారు. మీకు విషయం తెలియపరచాలి. ఆ పట్టుకున్న వాళ్ళు రేషన్ డీలర్లు, లేకపోతే ఆ బండి డ్రైవర్లు అలాంటి వాళ్ళు కాదు. వాళ్ళతో పాటు వాళ్ళు చేసిన తప్పే. వాళ్ళతో చేయించింది ఎవరు? చేపిస్తుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్ళింది ఇది. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చెప్పడం ఏంటి? అసలు చేపిస్తుందా నీ మనుషులు? సరే ఈరోజు కేబినెట్ చర్చ ఉంది కాబట్టి అంత సులువు కాదు అని అంటున్నారు. దొంగలు దొరుకుతారా? కిరణ్ రాయల్ గారు ప్లీజ్ ఆన్సర్, కంక్లూడింగ్ రిమార్క్స్ ప్లీజ్. మేడం ఆల్రెడీ దొంగలు దొరికారు మేడం. దొరకడం ఏంది? దొంగలు దొరికారు. సరే, మేనేజ్ చేస్తున్న అధికారులు, పోర్ట్ లో వాటాలు లాగేసిన వాళ్ళు వాళ్ళందరినీ కూడా పిలిపిస్తారా? స్టేట్మెంట్స్ తీసుకుంటారా? మొత్తం తీసుకుంటాం. దీనిపైన ఒక సెపరేట్ కమిటీ అయిపోతున్నాం. మొత్తం ప్రతి ఒక్కరిని కూడా న్యాయస్థానం ముందు, కోర్టులో నిలబెడతాం. ప్రజల ముందు నిలబెట్టాలి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు వీళ్ళు చేసిన అరాచకం, వాళ్ళు చేసిన స్కామ్, మాఫియాని ప్రజలకు చూపించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ రోజు జరిగే కేబినెట్ లో 100కి 100% కాకినాడ హాట్ టాపిక్ ఉండబోతుందని చెప్పి కూడా మాకున్న సమాచారం మేడం. థ్యాంక్ యూ కిరణ్ రాయల్ గారు, హట్స్మిల్ శ్రీనివాస్ గారు, నజీర్ గారు, థ్యాంక్ యూ సార్. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతాయి. చూస్తూనే ఉండండి.